హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మగా పాలు పోసి బీరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఎక్కువ మసాలా కూరలు అవి తినలేము. ఇలా కమ్మగా సింపుల్గా కారం మసాలాలు ఏమీ లేకుండా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా బీరకాయలను ఇలా తొక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. బీరకాయ కట్ చేసుకున్నప్పుడు చేదు ఉన్నదో లేదో చూసుకుని తీసుకోవాలి. తర్వాత అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రేకలను తొక్కవలుచుకుని పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాలు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. బీరకాయ హెల్త్కి చాలా మంచిది. ఈ వేసవిలో బీరకాయ కూర చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకుని ఫ్రై అవుతున్నప్పుడు వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఉండవు, అందుకని ఒక 4 కాయల వరకు వేసుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలను మగ్గించుకుని తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో మనం పాలు పోసుకుని వండుకుంటున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకుని ఒకసారి అంతా బాగా టాస్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు బీరకాయ ముక్కలు బాగా మిక్స్ అవుతాయి. ఒకవేళ అలా కుదరకపోతే గరిటెతోనైనా మిక్స్ చేసుకుని మరలా ఒకసారి మూత పెట్టేసుకుని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదు, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని బీరకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారా, మనం వాటర్ వేయకపోయినా ఎంత వాటర్ వచ్చిందో. బీరకాయ లేతగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ముదిరితే కనుక పీచు వచ్చేసి అంత బాగుండదు. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకోవడంలో పాలు మనకు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో మూత పెట్టిన అవసరం లేకుండా ఈ వాటర్ అంతా కూడా ఈ వాటర్ పాలు కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకు వాటర్ అంతా కూడా తగ్గిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పాలు పోసిన బీరకాయ కూర మనకు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, సింపుల్గా, హెల్తీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.